హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేమందరం అయితే తెనాలిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు మేము చాలా గుళ్ళకి ప్లాన్ చేసాము. ఏ గుళ్ళకి ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్తున్నామో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎన్ని గుళ్ళకి ప్లాన్ చేసామో ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ మేమైతే తెనాలిలో ఫేమస్ అయిన వైకుంఠపురం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ దర్శనం అయినాక వేరే టెంపుల్కి వెళ్తాము. ఇప్పుడు మేమైతే వైకుంఠపురం టెంపుల్కి అయితే వచ్చేసాము. దేవాలయం ఎదురుగా ఇలా పెద్ద పెద్దగా 2 విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయండి. ఈ విగ్రహాల వెనకాల అటు సైడ్ వెళ్తే అక్కడ ఇవన్నీ కళ్యాణ మండపాలండి. ఇంకా అక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి పరవాన్న వండుకునే వంటశాల కూడా ఉంటుందండి. ఇంకా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే వారికి కళ్యాణ కట్టకు కూడా దారి అటే ఉంటుందండి. మేము గుడి లోపలికి రాగానే సన్నాయి వాయిద్యాల సౌండ్ అయితే వినిపిస్తుందండి. ఎవరో స్వామివారికి అయితే కళ్యాణం జరిపిస్తున్నారు. మొన్నటి వరకు ఈ గుడిలో స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు జరిగాయండి. మాకైతే రావడానికి కుదరలేదు. గుడి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాద కేంద్రము, క్యూ లైన్స్ అయితే ఉంటాయండి. ఇంకా రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి, వరాహ స్వామి గుడి, నాగేంద్ర స్వామి కళ్యాణ మండపాలు అయితే ఉంటాయండి రైట్ సైడ్లో. ఈ గుడిలో స్వామివారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు అయితే ఉంటారండి. ఈ గుడిలో చిన్నపిల్లలకి అన్నప్రసన్న కార్యక్రమం, చెవిపోగులు కుట్టే కార్యక్రమం కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారండి. ఈ ధ్వజస్తంభం వెనకాల నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుందండి. ఈ పుట్ట దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో దర్శనం చేసుకొని చాలామంది పుట్ట దగ్గర దర్శనం చేసుకోవడానికి వస్తుంటారండి. ఎవరు పెట్టారే నీకు? ఇంకట చేయలేట పెట్టాము. అక్కడ కొంచెం కుంకుమ తీసుకొని కుంకుమ. ఇప్పుడు మేము స్వామివారి దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే ఆలయంలో కూర్చున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి మేము గుంటూరు వెళ్ళే దారిలో కోరికి అయితే వెళ్తామండి. అక్కడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తాము. ఇప్పుడు మేము క్వారీకి అయితే బయలుదేరామండి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఈ క్వారీ టెంపుల్ని నేను గుడిలో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. శివరాత్రి టైంలో అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారు. శివరాత్రి టైంలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చాలామంది వస్తారు ఈ గుడికి. శివరాత్రి టైంలో అయితే ఇక్కడ రోడ్లు కూడా ఖాళీ ఉండవని చాలామంది చెప్పారు నాకు. మేము ఇప్పుడు గుడికి అయితే వచ్చేసామండి. గుడి ముందు కనిపించే ఈ ఓపెన్ ప్లేస్లో పండగల టైంలో ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయండి. వద్దు దీక్షిత. ఇక్కడ శివాలయం పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి. ఇంకా మేము శివాలయంలో దర్శనం చేసుకొని నాగేంద్ర స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఈ శివాలయం పక్కనే ప్రసన్న కాళికాదేవి గుడి ఉందండి. ఆ గుడిలో కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము ఇక్కడ నుంచి కోటప్ప కొండకైతే వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ కూడా శివుడేనండి. మేము ఇప్పుడు క్వారీ నుండి కోటప్ప కొండకైతే బయలుదేరామండి. క్వారీ నుండి కోటప్ప కొండకి 2 గంటల
జర్నీ టైం పడుతుందండి. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే పొగాకు తోటలు, కొండలు, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. మేము ఇప్పుడు ఫైనల్గా కోటప్ప కొండకైతే వచ్చేసామండి. మేము ఇప్పుడు వెహికల్లో వచ్చాం కాబట్టి మేము డైరెక్ట్గా రోడ్డు మీద నుంచి కొండపైకి వెళ్ళిపోతున్నాము. కొండపైకి వెళ్ళడానికి మెట్ల దారి కూడా ఉంటుందండి. 1000 పైగా మెట్లు అయితే ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడానికి. కోటప్ప కొండ ఎక్కే దారిలో అయితే ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయండి మనకి. చూడండి ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో. కొండెక్కే దారి మధ్యలో పిల్లల కోసం పార్క్ కూడా ఉందండి. మాకైతే టైం లేదు ఆడే అంతా, అందుకని మేమైతే చిన్న క్లిప్ తీసుకొని వెళ్ళిపోయామండి. ఇంకా కొండపైకి ఎక్కగానే ఫస్ట్గా విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే కనిపించిందండి మాకు. చాలా పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది ఇక్కడ. మేము కొండ మీదకి వచ్చేసరికి టైం అయితే 2 అయిందండి. గుడి అయితే 3 o'clockకి ఓపెన్ చేస్తారంట. అందుకని మేము ఇక్కడ పిల్లలతో అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాము. ఇదైతే మొత్తం కోటప్ప కొండ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దూరం నుండి వచ్చిన వాళ్ళకి ఉండడానికి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ గుడిలో రోజు అయితే అన్నదానం అయితే జరుగుతుందండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడో మీ నాన్న తపస్సు? మొన్నే తీసేసాడంట. ఇప్పుడు టైం అయితే 3 అయ్యిందండి. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము దర్శనానికి వెళ్ళే దారిలో ఇలా మాకు త్రిశూల ఆకారంలో బొట్టు అయితే పెడుతున్నారండి. ఇలా పెట్టినందుకు 10 రూపీస్ అంట పర్సన్కి. మేమందరం ఈ బొట్లు పెట్టించుకొని దక్షిణామూర్తి స్వామి గుడికి అయితే దర్శనానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తాము దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ కూడా ఉన్నాయా? అక్కడ గుడి దగ్గర ఉందిగా, అది చూస్తున్నా. లేదులే ఏం కాదులే, పద. ఈ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో పక్కన దక్షిణామూర్తి గుడి ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకున్నాక ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. మేము శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడానికి. మేము ఎక్కుతున్న మెట్లు చూసారా? మెట్లకి పసుపు కుంకుమ. మెట్లు పూజ చేస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇలా మెట్లకైతే పసుపు కుంకుమ రాసి మొక్కుబడులు తీర్చుకుంటారండి. ఈ మెట్లు అయితే కొండ కింద నుంచి ఆలయం వరకు ఉన్నాయండి. మేము ఇప్పుడు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మేము ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. స్వామివారి ఆలయం పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కొండపైన. ఆ పుట్టని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నామండి. కొండపై నుంచి ఇదంతా కోటప్ప కొండ వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో. పుట్ట దగ్గరకు వెళ్లే దారిలో ఇక్కడ శివునిది చాలా పెద్ద విగ్రహం ఉందండి. చూడండి ఎంత పెద్ద విగ్రహమో. మేము ఇప్పుడే నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు అయితే వచ్చామండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా తిరిగి కిందకి వెళ్తాము. ఇక్కడ మేము దర్శనం చేసుకొని వ్యూ చూస్తూ ఉన్నామండి. కానీ ఇక్కడ చెట్ల మీద చాలా కోతులు ఉన్నాయండి. కోటప్ప కొండ మీద అయితే కోతులు చాలా ఉన్నాయి. మేము ఇక్కడ వ్యూ చూస్తూ ఉంటే పైన కొండ మీద నుంచి 2 మనుషులు నడుచుకుంటూ వచ్చారండి. ఎక్కడికి వెళ్ళొచ్చారని అంటే ఇంకా పైన గుడి ఉందన్నారు. ఈ వీడియోలో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ కూడా శివుడే ఉంటాడంటండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే 2 hours టైం పడుతుందంట అక్కడికి వెళ్ళడానికి.
మేము నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నుండి కిందకి వచ్చాక ఇక్కడ ఆలయం ఎదురుగా చాలా పెద్ద శివలింగం ఉందండి. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అవుతామండి మేము ఇంటికి. మేము కోటప్పకొండ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో సంజీవని క్షేత్రానికి అయితే వచ్చామండి. ఇక్కడ హనుమంతుడి అయితే చాలా పెద్ద విగ్రహం ఉంది. ఈ హనుమంతుడి అయితే 79 అడుగుల విగ్రహం అండి. ఇది చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము ఇంటికైతే వెళ్తాము. చూశారు కదండి ఈ వీడియో. ఈరోజు మేము ఎన్ని గుడ్ల దర్శనం చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.